ఇక బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లాన్రా దేవుడా అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభకు వరుసగా 60 రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటన వలలో వైసీపీ పడింది. దీంతో ఆదరాబాదరాగా సోమవారం జగన్ అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టికలో సంతకం చేశారు. గవర్నర్ ప్రసంగం మొదలు కావడానికి 2 నిమిషాల ముందు సభకొచ్చి ఆయన ప్రసంగం ప్రారంభించిన 9వ నిమిషంలో తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ వాకౌట్ చేశారు. అలా 60 రోజుల గండం తప్పించుకున్నానని ఆయన భావించారు. మంగళవారం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల వెళ్లిన జగన్ ఇవాళ బెంగళూరుకు చేరుకుంటారు. తిరిగి వచ్చే మంగళవారం ఆయన తాడేపల్లి చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పటికి ఆయనకు ప్రతిపక్ష నేత హోదాను ఇస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటేనే ఆయన సమావేశాలకు హాజరవుతారని ఆ వర్గాలంటున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీతో ముగుస్తాయి. అయితే జగన్ మెడపై వేలాడుతున్న కత్తి ఇప్పటికీ తొలగిపోలేదని అసెంబ్లీ వ్యవహారాలతో పరిచయం ఉన్నవారు చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగం ఉన్న రోజును శాసనసభ వ్యవహారాలు జరిగినట్లుగా పరిగణించరని తేల్చి చెప్తున్నారు. అంటే వ్రతం చెడింది, కానీ ఫలితం మాత్రం దక్కలేదన్నమాట. ప్రతిపక్ష హోదా రానందుకు అసెంబ్లీలో అడుగు పెట్టరాదని జగన్ నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శాసన మండలిలో ప్రతిపక్ష హోదా ఇప్పటికీ వైసీపీకి ఉంది. దీంతో అక్కడి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ఇది కూడా జగన్ ను ఇరుకున పడేస్తోంది. శాసన మండలికి వెళ్తూ శాసనసభకు ఎందుకు వెళ్లరు అన్న ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. జగన్ రాజకీయం అంతా తన పదవుల కోసం, హోదా కోసమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదా అంటూ రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్ సోదరి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 2 అడుగులు ముందుకేసి దమ్ముంటే శాసనసభకు వెళ్ళు, లేదంటే రాజీనామా చెయ్యి అంటూ సవాల్ విసిరారు. ఇక ఈ నెల 28న బడ్జెట్ సెషన్ కు, దానిపై తాను స్పందించేందుకు వచ్చే నెల 3న జగన్ మరోసారి అసెంబ్లీకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనలను వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి.